హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ ఎల్లరికీ వనక్కం నమస్కార. ఈ గ్రీటింగ్స్ తర్వాత నేను ఏడుస్తాను అనుకున్నాను, కానీ గుండె రాయి అయిపోయింది కాబట్టి ఏడ్చకుండా ఆపి మాట్లాడుతున్నాను. మ్యాటర్ ఏంటంటే, నాకు ఇన్ని జాబ్స్ వచ్చాయి కదా, 4 ఏమో ఆఫర్ లెటర్లు వచ్చినాయి. నేను ది బెస్ట్ చూస్ చేసుకుని నా పనితో నేను చేసుకుంటుంటే నాకు ఇదంతా లక్ ద్వారా వచ్చింది, ఒక రెఫర్ పెట్టి వచ్చింది. ఇవన్నీ అనడం వల్ల నాకు తిక్క రేగి ఒక 22 ఏళ్ళ కుర్రాన్ని తిక్క రేగుడితే ఏం జరుగుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు. నా పేరు అందరికీ తెలుసుంటుంది కదా. నేను శివమణి, నాది రాయచోటి దగ్గర బండపల్లి గ్రామం నుంచి వచ్చాను. అంత మారుమూల గ్రామం, మారుమూల ఏం అవసరం లేదు, మాది పెద్ద ఊరే, మంచి ఊరే, సిటీకి దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, వీడిపించిన జీతం తక్కువ ఎన్నిలా, నెలకు 50,000 లేదా 30,000. అట్లాంటి జాబ్ వచ్చేంత వరకు నేను చదువుకొని అప్స్కిల్ అయ్యి జాబ్ కొట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను వర్క్ చేసే కంపెనీలో రిజైన్ చెబుతున్నాను. ఆ ఫుల్ వీడియో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో విత్ కాన్ఫిడెన్స్. ఈ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఒక నెల లేదా 2 నెలల తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ కొట్టి చూపించకపోతే నేనేం చెప్పను గైస్, నేను మగవాడిని కాదు. పెద్ద పెద్ద డైలాగులు వేస్ట్, ఎంత బూతులు మాట్లాడడం వల్ల ఏమీ రాదని అర్థమైంది. అట్లనే మాట్లాడలేదని ఇంకోటి తప్పుగా అనుకోద్దండి. ఇది చేసుకునేప్పుడు నుండి మనశ్శాంతిగా అట్లా బతికేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వదులుతాను. నా లైఫ్లో నేను పడిన మా నాన్నగారే నాకు చాలా సపోర్ట్ చేశారు. మా నాన్నగారు, మా అమ్మగారు, మా చెల్లెలు, ఇంకా మా గ్రాండ్ మదర్ అంటే మా నానమ్మ, మా మామయ్య, ఇంకో మామ, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. మీరెవర్రా అసలు మిగతా వాళ్ళంతా? ఇట్లా తప్పుగా అనుకోవద్దండి. మిమ్మల్ని అనడం లేదు. మీకు ఈ వీడియో చూసి కోపం వస్తా అంటే అది మిమ్మల్ని అంతా అన్నట్టు, అది నిజమైనట్టు కాదు కదా. మళ్ళీ మీకు ఎందుకు కోపం వస్తుంది? లెట్స్ కంటిన్యూ ది వీడియో. అంతే. మనకు ఆ టాలెంట్ ఉంది కదా గైస్, కొడతామనే నమ్మకం ఉన్నప్పుడు 12,000 13,000 గెలిచినంత అవసరం ఏందని నా ఫీలింగ్. నేను లాస్ట్ ఇయరే 2025 పాస్డ్ అవుట్ అయినాను. ఇంకా 2026 కదా, ఇంకా 3 ఏళ్ళ నుంచి అట్లే కుట్టుకుంటూ ఉన్నారు జాబ్ కోసం. సో భయపడే ప్రసక్తి లేదు. ఆ గిట్టు బుక్కులు, వాళ్ళ ఛార్జర్లు అన్నీ తప్పే ఏంది సట్టా బుట్ట అంటారు కదా, మొత్తం వేసి ఆఫర్ లెటర్ చించి పడేసి, ఇది మా నిజాయితీ, మా యొక్క ధైర్యం, ఇది మా యొక్క కాన్ఫిడెన్స్, ఇది నేను చూపించబోతున్నాను. 22 ఇయర్స్ పవర్ ఆఫ్ యూత్. లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇది ఉందనే గైస్, మనకు గర్వం ఎక్కువైంది, జాబ్ ఉంది కదని చెప్పి ఓవరాక్షన్ చేస్తున్నాం అన్నారు కదా. వెయిట్, కౌశేత్తట దించేదే ఆఫర్ లెటరా ఒక్క 1.4 LP, 1.45 LP అంట. రోడ్గాలే 1.45 LP. అది గైస్, నేను నిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదా. వాయిస్ కొంచెం బాలేదు. ఇప్పుడు నేను నిద్ర లేచినాను. ఇప్పుడు కిట్ ఇవ్వడానికి నాకు ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళ మొగాలు చూడాలంటే మళ్ళీ నాకు నచ్చట్లేదు. ఎందుకురా అంటే, ఇది వాళ్ళని బ్యాడ్ చేయడం అని కాదు. 9:30కి అయితే 10కి వస్తారు. ఒక టైమింగ్ పాటించడం లేదు వాళ్ళు. అది కూడా ఇంకో రీజన్. ఇంకోటి ఏంటంటే, స్టైఫండ్ 13,000, ఆ తర్వాత పెంచుతామన్నారు. కానీ నాకు క్లియర్ కట్గా ఆఫర్ లెటర్లో బాగా గమనిస్తే పర్ యానం అని ఉంది. అది అంటే 13,000తో అదే 1 ఇయర్ చేసిన తర్వాత హైక్ ఇస్తారు. ఓకే, ప్రొహిబిషన్ పీరియడ్ అన్నీ తొక్కరు ఏం లేవు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను రిజైన్ చేసేది అయితే అందరు లక్ వల్ల అన్నారు, తక్కువ జీతం అన్నారు. ఏంది నీకు టాలెంట్ లేదురా, నువ్వు ఏదో రెఫరల్ మీద అన్నారు. చాలా తప్పుగా మాట్లాడినారు వాళ్ళ. ఇప్పుడు ఒక మంచి జాబ్ కుట్టినంత వరకు నేను ఏ జాబ్ చేయను. ఓకే, 22 ఏళ్ళ కుర్రాడితో గెలికితే ఇట్టా ఉంటుంది. ఓకే, పుష్పరాజ్ ఫ్యాన్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. లెనోవో థింక్ ప్యాడ్, చార్జరు, డిక్షనరీ, అదే ఓ పేపర్, ఓ బుక్, ఒక పెన్ను, బాటిల్ ఇచ్చారు. మన ఈగో కంటే ఏది ఎక్కువ కాదు. 22 ఇయర్స్ జాబు తెచ్చుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసు కదా. ఒకడంటే మాట పడ్డం, మేము అంతా ఇచ్చేస్తున్నాము. ఈగో కంటే జాబ్ ఎక్కువ కావడం అనేది నా ఒపీనియన్. మన కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ దానంతకదే వస్తుంది గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో. యా గైస్,
4 కిలోమీటర్లకు సైకిల్ దొక్కేళ్ళకి ఓం నమ శివాయ. రోజు అదే సైకిల్లో 7 కిలోమీటర్లు పోతా అంటే పోయేదానికి 7 వచ్చేదానికి 7. ఇదో కిట్ ఇప్పుడు వాడు వస్తాడు, వానికి ఇచ్చేస్తాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇచ్చేసాను. మళ్ళీ సైకిల్ మీద అంటా చల్లగా వెళ్ళిపోతాను. మనకిప్పుడు ఈ పని చేయి అని చెప్పేదానికి ఎవరు ఆఫీసర్ లేడు. జస్ట్ అప్ స్కిల్ అవుదాం, డిఎస్సి నేర్చుకుందాం, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ కొడదాం. ఓకే, ఎట్లా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది? ఎవరు వాళ్ళు చెప్పండి. ఒకరోజు ఒక ఊర్లో రోజు 5 గంటలకు లేసేవాడిని. ఈయనిచ్చిన బలం అదంతా ఎవరో తెలుసు కదా, హనుమాన్, జై హనుమాన్. ఓకే, ఇంకా నేను వీడియోని ల్యాక్ చేయాలనుకోవడం లేదు, ఇప్పటికే చాలా మాట నేను. ఓకే, నేను ఇప్పుడు బీటీఎం లేఅవుట్లో నెక్సెస్ మాల్కి ఈ పక్క ఉన్నాను, బన్నేరుగట్ట రూట్లో. ఈ నుంచి నా బీటీఎం లేఅవుట్కి జయదేవి మెట్రో కాడికి 4 కిలోమీటర్ సైకిల్లో పోవాలి. ఈజీనే, ఏం కాదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి. రోజు అప్ స్కిల్ అవుతుండండి. ఈవెన్ దో యూ హ్యావ్ ఏ జాబ్, అదే జాబ్ ఏ కంపెనీ అన్ని అవసరం లే. మన ఏమైంది గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అట్లాంటి దాంట్లో జాబ్ కొట్టేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.